మైక్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇస్ మాధవ్ వ్లాగర్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మీ అందరికీ తెలిసిందే, ముందు ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది. సో దానికి ఇప్పుడు కైట్లో షాపింగ్ చేయడము, చెరకు కొనుక్కోవడం, మాంజా అవన్నీ కొనుక్కోవాలి కదా. సో ఇప్పుడు నేను నా ఫ్రెండ్ వచ్చేసి ధూల్పేట వెళ్తాం అనమాట షాపింగ్కి. వాడెవడో ఫ్రెండ్ కూడా మీకు తెలిసి ఉంటుంది, శశాంక్ అని పేరు. వాని గురించి కొన్ని క్లిప్స్ కూడా మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు నేను శశాంక్ దగ్గరికి స్టార్ట్ అయిపోతా. అక్కడ నుంచి నేను ఇంకా వాడు ధూల్పేట్కి వెళ్తాం. అక్కడ నుంచి కైట్ షాపింగ్ చేస్తాం. అక్కడ ఏమేమి పతంగులు ఉంటాయి, ఇంకా చాలా వెరైటీస్ వచ్చినాయంట కైట్స్ కూడా, అవన్నీ చూపించేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో లెట్స్ గో. 1 hour later. నాకు ఇప్పుడు శశాంక్ అయితే రెడీ అయిపోయాడు. ఇక నేను వాడు స్టార్ట్ అవుతున్నాం ధూల్పేట్కి. ఇక ఇగో మనోడు ఉన్నాడు. మనోడు ఏంటంటే ఇప్పుడు ఏమేమి తీసుకోవాలి, అసలు ప్లానింగ్ కూడా ఏం చేయలేదు. డబ్బులు తీసుకుంటూ ఏమేమి తీసుకోవాలి అడిగి పోయినాక మొత్తం తీసుకుంటాడంట. మరి చూద్దాం వాడు ఏం షాపింగ్ చేస్తాడు. చలో. మ్యాక్స్ ఇప్పుడు మనమైతే జియావాడకి వచ్చేసినాము. నేను ఇంకా శశాంక్, మా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు, ఇంకా విక్రాంతిగా కన్నీ. టోటల్ 4 మెంబర్స్ వెళ్తాం అనమాట ఇప్పుడు ధూల్పేట్కి. పోయి ఏమేమి మన కన్నీకి అయితే పతంగులు తెలుసా అంట. ఇగో ఈడు కన్నీగాడు వెనకాల ఉన్నాడు. ఇగో ఏ ముఖం చూపి ఇవాళ చూసినా మన ముఖం చూపెట్టాడు మనోడు, ఎందుకంటే సెలబ్రిటీ అయిపోయినాడు. టోపీ పెట్టుకున్నాం అన్నిటికీ. ఇప్పుడు ఏమేమి పతంగులు ఇస్తాడో చూడాలి. అగో చూసినావా, ఇగో ఇంకో సెట్ వస్తుండు, ఇంకో సెట్ రెడీ అవుతుండు, ఇంకో సెట్ విక్రాంత్. ఇక నలుగురం పోయి తెస్తాం ఇక పతంగి. చలో. ఇగో ఇంకో సెట్ ఇగో వెనకాల. అగో ఈడు విక్రాంత్. విక్రాంత్ చేశాక ఇంకా కన్యాడు. మైక్స్ మనమైతే రీచ్ అయిపోయినాం ధూల్పేట. వెనకాల చూసుకున్నాం మొత్తం పతంగ షాప్లు అన్నీ. ఇక మనం బండి పారేసి ముంగటికి పోతున్నాము. శశాంక్ ఇంకా కన్నయ్యాడు అయితే ముంగట వెళ్తురు. పోదాం పోదాం. ఎట్లెట్లున్నాయో రేట్లు అవన్నీ చూపించేస్తా. ఇంకా పతంగులు కూడా ఎట్లున్నాయో చూద్దాం. లెట్స్ గో. మన బాయ్ బిజీ ఉన్నాడు, ఫోన్ మాట్లాడాలా. ఇప్పుడే వచ్చి ఎవరు పిల్లతో మాట్లాడుతున్నా. పిల్ల పేరేంది చెప్పమాట్లా. కృష్ణ. పతంగుల కోసం వచ్చి పిల్లతో మాట్లాడుతున్నాడు. ఇగో మనోడు ఆర్డర్లు చెప్తుండు. ఈయనకి ఇలా మాట్లాడడానికి వస్తుంది మ్యూట్ అనమాట వీడు, అందుకే కన్యాడు చెప్తుండు. ఇక అన్న రెడీ అయిపోతుంది లోపల ఏమన్నా. అంతా హోల్సేల్ పతంగ షాప్ ఏమో. ఇప్పుడు శశాంక్ ఇంకా కన్యాడు అయితే ఆడ పతంగులు తీసుకుంటారు. నేను చెప్పిన మొత్తం చూపించేస్తా అని పతంగులు. ఇప్పుడు నేను విక్రాంత్ ముంగడు పోయి ఏమేమి ఉంటాయో ఎట్లెట్లుంటాయో మొత్తం చూపించేస్తా. సో వీడియో ఎండ్ వరకు చూడండి. లెట్స్ గో. పోదామా? ఏమేమి ఉంటాయి ఎట్లెట్లుంటాయి చెప్పు నువ్వే. పతంగులు ఉంటాయి ధూల్పేట్ల, అంటే చూపించుకో కొంచెం ఒకసారి. చూస్తారు కదా మొత్తం ముంగడు దాకా ఉన్నాయి మొత్తం పతంగుల షాప్లు, లెఫ్ట్ రైట్ మొత్తం. ఇప్పుడు ధూల్పేట అంటే మొత్తం పతంగుల షాప్ మొత్తం అన్నీ ఉంటాయి. ఇక చూడరి ఏంటంటే పెద్ద పెద్దగా ఉంటాయి. కొత్త కొత్త పతంగులు వచ్చినట్ల మార్కెట్కి. చింగకుట్టు ఉంటాయంట, దోపాండు అవన్నీ పతంగులు ఉంటాయి, జైపూర్ పతంగులు. చలో. ఇప్పుడు అంకుల్ పతంగ్ తయారు చేస్తుండో, ఎట్లా తయారు చేస్తారో చూడండి మీరే. పతంగులకు అయితే ఆ కట్టె పెట్టేసిండు, ఇక వేరే కట్టె పెట్టేస్తాడు. ఇక బతికిచ్చేసి పెట్టేయడమే.
ఇప్పుడు పతంగ్ తయారు చేసుకోవాలి అంకుల్ ముంగట్నే మనం చూసుకొని ఇక తీసుకోవచ్చు అనమాట. మాకు చూస్తారు కదా ఇక మూడు శశాంగాడు విక్రాంత్ గారు కన్నీ నడుస్తారు. ఇంకా వేరే షాప్కి అయితే మనం పోతాం అనమాట. ఆడ ఇంకా డీటెయిల్గా చూపిస్తా పతంగ్ ఎట్లుంటాయి ఏమేముంటాయో. ఇక ఇదే షాప్ శ్రీ గణేష్ కార్గిల్ అని ఉంది. చూస్తారు అదే మొత్తం లోపల మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు మొత్తం పతంగ షాప్. మైక్స్ మేము ముగ్గురం కస్టమర్స్ షాపింగ్ చేస్తుంటే ఇడిగో ఇంకా ఫోన్లోనే ఉన్నాడు. ఇడు ఇంకా ఫోన్ కట్ చేయలేడు. ఇంకా చూస్తారు కదా అంతా పతంగులే, అన్ని డిఫరెంట్ ఉన్నాయి పతంగులు. ఇక గోల్డ్ ఉంది, కలర్ చాప్ ఉంది, తోక పతంగులు ఉన్నాయి, ఎగ్ పాండ్, దో పాండ్, ఇక మాంజా బాబిన్లు అన్నీ ఉన్నాయి. ఇంకోవి చిన్నవి చిన్న గోల్డెన్వి, పెద్ద సైజు ఉన్నాయి, చిన్న సైజు అన్నీ ఉన్నాయి ఇక్కడ. చూస్తారు కదా మొత్తం. ఇప్పుడు ఏమైతే తీసుకున్నాం మన విక్రాంత్ చెప్తాడు చూడండి. ఏమైనా తీసుకున్నాం? పర్లే 100 తీసుకున్నాము, పేపర్ 2 డజన్ తీసుకున్నాము, ఈ దూరాన్ని అంటారు దూరాన్ని ఇది 1 డజన్ తీసుకున్నాం. ఇంకా తీసుకున్నట్టు ఉన్నాయి కొన్ని, ఇంకా దోపాన్ తీసుకోవాలి, నామదార్ తీసుకోవాలి. ఇగో చెరాకులు కూడా ఉన్నాయి, ఇంకా చెరాకులు ఉన్నాయి 2. అది చిన్న ఉంటాయి అవి తీసుకున్నాము. ఇక మన బన్నాడు గోల్డ్ సిల్వర్ పతంగులు ఉంటాయి చూడండి, అవి కూడా తీసుకుందాం అంటారు. కాకపోతే షాప్లో రేట్లు ఎక్కువ చెప్తారు. మన తెలిసిన షాప్కి పోతాం, చూద్దాం మరి ఏమేమి ఉంటాయి, ఎట్లా తక్కువ చేస్తారో. ఇలా బన్నాడు ఏంటంటే ఈ బ్లాగ్లో మొత్తం మ్యూట్ అయిపోతాడు మైక్స్, ఎందుకంటే అది గొంతు బాగాలేదు. సంక్రాంతికి మళ్ళీ పైకి లేస్తాడు. చలో లెట్స్ గో. ఇప్పుడు మొత్తం చెరాకులు ఉన్నాయి, ఇగో పతంగులు. మావాడు ట్రై చేస్తుండే ఎంత తక్కువకు ఉంటాయి అని చెప్పి. ఎంత అది? 100 రూపాయలు డజన్. ఎంత? 100 రూపాయలు డజన్. 100 రూపాయలు డజన్ అంట. గోల్డెన్ ఇది కొత్త టైప్ పతంగ ఉంది మంచి. అరే అన్న ఇది ఏం పతంగ అన్న? ఇది కొత్తగా ఉంది. ఇది తోకనా? అది 500 అంటే ఇది ఒక్కటి. మైక్స్ ఇట్లుంటుంది పతంగ మొత్తం. ఇది ఒక్కటి 500 అంటే వచ్చేసి. అయితే మనం కొనేసినాము. వెనకాల కన్యాడు పైపర్ పతంగ పట్టుకోండి, వికన్నాడు పట్టుకోండు. పతంగులు పైసలు అన్నీ అయిపోతే నావే, నేనే పీస్ ఇప్పుడు 1 2 3 మెంబర్స్కి చూద్దాం. సంక్రాంతికి నాకు ఏమైనా ఇస్తారా? శశాంగాడు గుండా చచ్చిపోతాడు, ఎందుకంటే స్పాన్సర్ ఆడే. ఆడేం మాట్లాడలేకపోతున్నాడు, అందుకే చెప్తుండే అన్ని ఏడుకాడికి. ఇక మనకి అన్నిగాడైతే ముఖం మొత్తం మనోడు ఎమ్మెల్యేనో మరి సెలబ్రిటీ అవుతుండో ఏదో తెలుస్తలే మరి కథలు. ఇట్లా క్యాప్ పెట్టుకుంటుండే ముఖం చూపిస్తలేడు. మనోడు లవర్ బాయ్ చూసిరో ఎన్నిసార్లు ఫోన్ మాట్లాడిండో, 2 గంటల వరకు ఫోన్లే పట్టిండు. ఇప్పుడు ఖాళీ అండి మన పెద్ద మనిషి. చలో మనం బండి కాడికి పోదాం ఇక. చలో మైక్స్ హైలైట్ సీన్ చెప్తా. మన విక్రాంత్ అన్న పెద్ద స్పీచ్ ఇస్తున్నప్పుడు బండి వెనకకే వెళ్ళిపోయింది, వెనకాలకించి బండి మర్చిపోయి ముంగకి నడుచుకుంటూ వస్తూనే ఉన్నాం మనం. ఈడేమో చెప్తలేడు, ఈడు మాట్లాడడానికి ఎత్తలే ఇంటికి. గట్టిగా నాకు కూడా టైం వస్తే నేను కూడా మాట్లాడతాను. టైం సంక్రాంతికి వస్తా అంట మనడు, ఫుల్ అడుగుతాడు. చూద్దాం మరి. సంక్రాంతి వీడియో కూడా పార్ట్ 2 వస్తుంది. సో ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంటికి కూడా కొన్ని ఉంటాయి. లెట్స్ గో. ఇగో ఇప్పుడు షాపింగ్ చేసుకొచ్చి విక్రాంత్ వాళ్ళ ఇంటి ముంగట ఉన్నాము, నేను శశాంక్ ఇంకా కన్నీ. విక్రాంత్ గారు మళ్ళీ లోపల పోయిండు, మళ్ళీ పిల్ల ఫోన్ చేసిందంట. మరి జర మరడే వస్తాడు కాక. మ్యాక్స్ ఇప్పుడు టైం అయితే 8:30 అవుతుంది. ఇక నేనైతే ఇప్పుడు ఇంటికి వచ్చేసిన. శశాంక్ వాళ్ళ ఇంట్లో పతంగులు పెట్టేసినాం మొత్తము. ఇప్పుడు టోటల్గా ఫైనల్లీ షాపింగ్ అయితే అయిపోయింది సంక్రాంతిది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీడియో అయితే సంక్రాంతి వైబ్స్, ఫెస్టివల్స్ అవన్నీ ఉంటాయి. ఇదైతే వచ్చేసి పార్ట్ 1 అనమాట. ఇంకా చెప్పాలంటే నేను మార్నింగ్ యాక్చువల్గా వెళ్ళిన 10 o'clock అట్లా. ఇప్పుడు ఇంటికి వచ్చిన, ఎందుకంటే మార్నింగ్ కొంచెం ట్రాఫిక్ ఉండే. మళ్ళీ కొంచెం మా శశాంక్ దగ్గర కొంచెం ఆగిన, ఎందుకంటే మనకి హెల్త్ బాగాలేదు యాక్చువల్గా. మనకి కూడా గొంతు నొప్పి ఉంది కదా, కొంచెం ఆగి మళ్ళీ వాడు రెడీ అయ్యాక ఇంకా వెళ్ళినాం అక్కడికి. ఇంకా మళ్ళీ ఇప్పుడు షాపింగ్ చేసుకొని వచ్చేసరికి చాలా ట్రాఫిక్ ఉండే. శశాంక్ ఇట్లా పతంగులు పెట్టేసి ఇక్కడికి సెట్ చేసేసి మళ్ళీ ఇప్పుడు నేను మా ఇంటికి వచ్చిన. మళ్ళీ ఇప్పుడు సంక్రాంతికి అంటే ఇప్పుడు మెయిన్ క్యాండిడేట్ వస్తారనమాట మనకంట. ఆయన వచ్చినాక ఆయన కూడా చూపించేస్తా సంక్రాంతిలో. సో ఇక్కడికైతే వీడియో ఎంజాయ్ చేస్తాను అనమాట. ఇది వచ్చేసి పార్ట్ 1. సో మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అండ్ మీ సంక్రాంతికి ఏమైతే షాపింగ్ చేసుకురో, ఎట్లా చేస్తారో ప్లానింగ్ ఉంటుంది కదా, అది కూడా కామెంట్లో తెలియజేయండి. సో ఇక్కడికైతే వీడియో ఎండ్ చేస్తున్నాను. సో మాధవ్ లాగా సైనింగ్ ఆఫ్. బై బాయ్.